తండేల్ ముందు నుంచే కొడుతూనే ఉంది. బేస్డ్ అని రియల్ స్టోరీ అని చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అయ్యా. ఇక్కడి వరకు బాగానే ఉంది. బట్ ఆ లవ్ స్టోరీ ఎప్పుడైతే అన్నారో అక్కడి నుండే సినిమా సంకనాకిపోయింది. సీరియస్లీ ఇంటర్వెల్ ఒకటి, సెకండ్ హాఫ్లో పాకిస్తాన్లో ఒక సీన్ ఉంటుంది వ్యాన్లో. ఇవి రెండు తప్ప మిగతా సినిమా అంతా పెద్ద టార్చర్ అనిపించింది నాకైతే. అసలు ఫస్ట్ దీన్ని లవ్ స్టోరీగా ఎందుకు మార్చారో ఏంటో. లవ్ 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 స్టోరీ తప్ప మిగతా సినిమా అంతా బాగానే ఉంది. కానీ ఏంటంటే సినిమా మొత్తం లవ్ స్టోరీయే కాబట్టి అలాగే ప్రొసీడ్ అయ్యి స్క్రిప్ట్ రాసుకోవచ్చుగా. బేస్డ్ ఆన్ రియల్ స్టోరీ అంటే లవ్ స్టోరీలో ఏదైనా కొత్తగా ఉంటుందేమో అనుకుంటే అదే రొటీన్. నువ్వు లేకపోతే నేను బతకలేను, 24 hours ఫోన్లో మాట్లాడుకోవడం, ఇలాంటివి కాకుండా లవ్ స్టోరీ వెరైటీగా ఉంటుందేమో అనుకున్న నేను ఒక రొటీన్ లవ్ స్టోరీని పట్టుకొని అది కూడా స్టఫే లేని బేస్డ్ అనే రియల్ స్టోరీ అంట. నేను చెప్పేది ఏంటంటే ఒక రొటీన్ లవ్ స్టోరీనే రియల్ ఇన్సిడెంట్ ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ మెహబూబా మూవీ ఉంది, అది రియల్ ఇన్సిడెంట్ కాదు, ఫిక్షనే. కానీ చూస్తున్నంతసేపు అది రియల్గానే జరిగిందేమో అనేలా తీశారు అనిపించింది. ఇక్కడ ఇవి రెండు కొంత సిమిలర్గానే ఉంటుంది, పాకిస్తాన్ ఇండియా అని. బట్ ఈ తండేల్ విషయానికి వస్తే రియల్ ఇన్సిడెంట్ అయినా కూడా ఎక్కలేదు నాకైతే. అసలు ఏం లవ్ స్టోరీ ఏంటో. లవ్ 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 బుజ్జి తల్లి అని చాలా చిరాకు దొబ్బించారు. లవ్ స్టోరీ అంటే ఒక మంచి ఫీలింగ్ రావాలండి. లవ్ స్టోరీలో ఒక మంచి ఫీలింగ్ ఉంటుంది లవర్స్ని చూస్తున్నప్పుడు, వాళ్ళ మధ్యలో సీన్సెస్ అప్పుడు, వాళ్ళ కెమిస్ట్రీ అప్పుడు. మళ్ళీ ఇది రియల్ స్టోరీ అన్నారు, ఎంత ఫీల్ రావాలండి. కానీ ఒక ఫీల్ లేదు, తొక్కలేదు, ఏం అనిపించలేదు నాకైతే. ఫస్ట్ హాఫ్ మొత్తం చాలా ఓపికతో చూసా. అప్పుడే ఇంటర్వెల్తో కొంత సెలబడ్డా. మళ్ళీ లవ్ స్టోరీ అంటారు, మళ్ళీ చిరాకు దొబ్బింది. లవ్ స్టోరీ లవ్ సీన్సెస్ అంటే ఇంకా చూడాలి అనిపించాలి, కానీ ఇక మాకు వద్దు అనేలా ఉండకూడదు. బేసిక్గా నేను చెప్పేది ఏంటంటే దీన్ని లవ్ స్టోరీగా కాకుండా ఇంకా కొంత ఎలిమెంట్స్ యాడ్ చేసి లవ్ స్టోరీని వన్ వేలో పెట్టేసి వాళ్ళు యాటికి వెళ్లే సీన్సెస్, పాకిస్తాన్లో ఉండే సీన్సెస్ వీటితో తీస్తే బాగుండేది. ఎందుకంటే సెకండ్ హాఫ్లో చాలా వరకు ఆ జైల్లో ఉండే సీన్సెస్ చాలా వరకు బాగుండే. ఇదిరా రియల్ ఇన్సిడెంట్ అని క్యూరియాసిటీ బాగా బిల్డ్ అయింది ఇలాంటి సీన్సెస్ అప్పుడు. ఫస్ట్ సాయి పల్లవికి ఆ ఏడుపు కొట్టు సీన్సెస్ ఎందుకు ఇస్తున్నారో ఏంటో. అమరన్ మూవీలోనే భరించలేక సచ్చా, మళ్ళీ ఇందులో కూడానా. అసలు లవ్ స్టోరీ అంటే కెమిస్ట్రీ ఎలా ఉండాలండి, కానీ వీళ్ళ కెమిస్ట్రీ చూస్తున్నప్పుడు నాకైతే ఎలాంటి ఫీలింగ్ రాలేదు ఎందుకో. నేను నమ్మేది ఏంటంటే కెమిస్ట్రీ కుదరకపోయినా, కెమిస్ట్రీ సెట్ కాకపోయినా, కెమిస్ట్రీ సెట్ చేయడానికి డైరెక్టర్ కష్టపడ్డం కంటే హీరో హీరోయిన్ మధ్యలో రొమాంటిక్ సీన్సెస్ ఉంటే కెమిస్ట్రీ అనేది దానంతటా అదే పండుద్ది. ఇంకా లవర్స్ మధ్య రొమాన్స్ అంటే ఫీలింగ్ ఒక రేంజ్లో వస్తుందని నేను నమ్ముతా. అలా అని మొత్తం రొమాన్స్ పెట్టి లవ్ స్టోరీ తీయాలరా అని కాదు. హీరో హీరోయిన్ కెమిస్ట్రీ, వాళ్ళ మధ్యలో సీన్సెస్ అప్పుడు ఎలాంటి ఫీలింగ్ రానప్పుడు ఇదొక మార్గం అని చెప్తున్నా. అంతేగాని లవ్ స్టోరీ అంటే పక్కా రొమాన్సే ఉండాలని కాదు. వీళ్ళ లవ్ స్టోరీ మూవీ ఇచ్చిన ఫీలింగ్ ఇది 1% కూడా ఇవ్వలేదు, అదే బెటరు. ఈ తండేల్ మూవీ చూస్తున్నంతసేపు అదే రొటీన్ లవ్ స్టోరీ తీసుకుని దీనికి రియల్ ఇన్సిడెంట్ అని అతికించారు. ఇలాంటి లవ్ స్టోరీస్ చూసి బోర్ కొడుతుంది. కొత్తగా ఏం లేదన్నమాట, అంతా పాతే. ఆ వరల్డ్ బిల్డింగ్ కొంత కొత్తగా ఉంది, బాగుంది. చందు మొండేటి దీన్ని లవ్ స్టోరీగా మార్చుదామని ఎందుకు అనుకున్నాడో ఏంటో. ఆయన కార్తికేయ పార్ట్ 1 చూసుకుంటే లవ్ స్టోరీ అనేది ఒక పార్టే ఉంటుంది, కానీ తర్వాత సినిమా రన్ అనేది వేరే. ఉన్నంతసేపు చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇది కూడా అలాగే తీస్తే బాగుండు. లవ్ స్టోరీ అనేది ఒక చిన్న పార్ట్ పెట్టి రిమైనింగ్ అంతా అదేదో రియల్ ఇన్సిడెంట్స్ అన్నారుగా, అవి చూపిస్తే బాగుండు. తండేల్ అంటే ఓనర్ కాదు లీడర్ అన్నారు. ఆ తండేల్ గురించి, ఓనర్ గురించి, లీడర్ గురించి మాకు ఇవే చూపించండి. ఆ లవ్ స్టోరీ వద్దురా నాయన అనిపించింది. ఎవరికి కూడా ఒక పర్టికులర్ క్యారెక్టర్ రైటింగ్ ఉండదు. ఈవెన్ హీరో హీరోయిన్ కి కూడా క్యారెక్టర్ రైటింగ్ అనేది ఉండదు. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే నాగ చైతన్య మంచి పర్ఫార్మెన్స్ డెలివర్ చేశాడు. పర్టికులర్గా కొన్ని సీన్సెస్లో అయితే మంచి ఎక్స్ప్రెషన్స్ ఇచ్చాడు. సాయి పల్లవి అదే ఏడుపు కొట్టు సీన్సెస్ పెట్టి సావదొబ్బారు. యాక్టింగ్ అయితే బాగానే ఉంది. ఇక రిమైనింగ్ అందరూ జస్ట్ పర్లేదు ఫీల్స్. డిఎస్పి మంచి సాంగ్స్ ఇచ్చాడు, హైలెస్, బుజ్జి తల్లి. అన్నిటికంటే ఇవి రెండు బాగున్నాయి. ఇవి రెండిట్లో మళ్ళీ హైలెస్ సాంగ్ చాలా బాగా అనిపించింది. సాంగ్స్ బాగానే ఇచ్చాడు, కానీ బీజిఎం పెద్దగా ఇవ్వలేదు. సాంగ్స్నే బీజియంగా పెట్టేశారు. సినిమాటోగ్రఫీ బాగుంది. మొత్తానికి తండేర్లు బాగాలేదు నాకైతే. మరి ఈ మూవీ మీరు చూసారా, మీకేమనిపించింది అనేది మా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీకు కనుక మా రివ్యూ నచ్చితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.